Audio Jungle. Audio Jungle. అందరికీ నమస్తే. ఆధునిక సమాజంలో అంతరిక్షంతో పోటీ పడుతున్నాం, కానీ ఆరోగ్యంలో మాత్రం పూర్తిగా వెనుకబడిపోతున్నాం. ఉదయం లేవాలంటే బద్ధకం, సూర్యోదయం చూడాలంటే బద్ధకం, వాకింగ్ చేయాలంటే బద్ధకం, యోగా చేయాలంటే ఇంకాస్త బద్ధకం. ఇవన్నీ ఈ ఫాస్ట్ ట్రాక్ యుగంలో అనారోగ్యాన్ని కొని తెచ్చి పెడుతున్నాయి. ప్రతిరోజు విపరీతమైన బిజీగా ఉంటున్నాం, కావలసినంత సంపాదిస్తున్నాం, కానీ ఆరోగ్యాన్ని మాత్రం సంపాదించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా నేటి యువతరంలో ఈ ఆరోగ్యంపై నెలకొంటున్న నిర్లక్ష్యం కాస్త భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. చిన్న వయసులోనే బీపీ, షుగర్ రావటం, 30-40 సంవత్సరాలనే హార్ట్ అటాక్తో చనిపోవటం మనం తరచుగా వింటూ ఉన్నాం. వీటన్నిటికీ ప్రధాన కారణం మన ఆరోగ్యంపై, మన శరీరంపై మన దృష్టి పెట్టకపోవడమేనంటూ నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 7-10 వయసులో కూడా నవయువకుడిలా ప్రతిరోజు తెల్లవారుజామున లేస్తూ తాను వాకింగ్ చేస్తూ, తాను యోగా చేస్తూ, తాను చేయటమే కాకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతోటి అందరికీ ఉచితంగా యోగా నేర్పిస్తూ యోగా తాతగా పిలిపించుకుంటున్న ఒక వ్యక్తి మనతో ఉన్నారు. సొంత లాభం కొంతమా అనుకొని తోటివారికి సహాయపడవే అని పెద్దలు చెప్పిన మాటను నిజం చేస్తూ ఆయన అందరికీ ఉచితంగా యోగా నేర్పిస్తూ పిల్లలందరికీ చేరువవుతూ పెద్దల మనసులు దోచుకుంటూ ఆసక్తికరంగా మారుతున్నారు. ఆయనే బోసుబాబు. ప్రస్తుతం ఆయనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన ఎందుకు ఉచితంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నారని అడిగేసాం. బోసుబాబు గారు నమస్తే. నమస్కారం. ఏంటి మీరు పొద్దున్నే లేచి యాక్టివ్ అయ్యేసుకొని వచ్చి ఎర్లీ మార్నింగ్ అందరిని కూర్చోబెట్టి ఫ్రీగా యోగా నేర్పిస్తూ ఉన్నారు. మీరు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఏంటి అసలు మీ ప్రస్థానం ఏంటి? మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? నేను ఈ యోగా నేర్చుకుంటానికి కారణం, నాకు కాళ్ళు వాపులు వస్తున్నాయి. ఈ వాపులు వస్తుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మీకు అర్జెంటుగా హార్ట్ ఆపరేషన్ చేయాలన్నారు. ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన కూడా చేయాలన్నారు. ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ముగ్గురు చేయాలన్నారు. ఏంటా ఇది అని చెప్పి పటవంటలంకలో యోగా గురువు గారు ఏపీ రంగా గారు అని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏమండి ఇది నా పరిస్థితి, ఏం చేయమంటారు మీరు అని చెప్తే, మీరు ఒక 10 రోజులు ఆసనాలు చేయండి, మీకేమన్నా సుగుణం కనపడితే ఆగిపోండి, ఇక్కడే చేయండి కంటిన్యూగా, లేదంటే అప్పుడు ఆపరేషన్ చేయించుకుని కానీ అన్నారు. అందుకని అప్పటి నుంచి నేను కంటిన్యూగా చేస్తే నాకు 4 రోజుల్లోనే తేడా వచ్చేసింది. తేడా వచ్చిన కాడి నుంచే కంటిన్యూగా మొదలుపెట్టాను. 2 సంవత్సరాలు నేర్చుకున్నాను. 2 సంవత్సరాలు నేర్చుకుంటే నాకు అన్నీ ఇక ఏదేమీ లేదు, అన్ని ఆరోగ్యాలు చాలా బాగున్నాయి, ఏ ప్రాబ్లం లేదు. నన్ను సైకిల్ తొక్కుతున్నాను, అన్నీ చేస్తున్నాను, యోగా నేర్పుతున్నాను. 87 నుంచి యోగా నేర్పుతున్నాను ఉచితంగా. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ ప్రతి ఆసనం కూడా ప్రతి సొల్యూషన్ ఉంది. ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ఎక్సర్సైజు, ఒక్కొక్క ఆసనం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నడుము నొప్పి ఉంది, నడుము నొప్పికి భుజంగాసనం ఎత్తిపోతుంది, దండరాసనం ఎత్తిపోతుంది. అట్లాగే ప్రతిదానికి కూడా సొల్యూషన్ ఉంది. కాబట్టి నెక్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఐ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అట్లా అన్ని దానికి కూడా ఆసనాలకి ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. కాబట్టి అన్నీ మనం కలిసి చేస్తే, ఎక్సర్సైజులు, యోగాసనాలు అన్నీ చేస్తే మన ఆరోగ్యం ఎప్పుడు ఇట్లాగే ఉండి కంటిన్యూగా ఏవి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే, నాకు ఒకటి చెప్పండి. మీరు ఉచితంగా యోగా నేర్పిస్తారు. మీరు యాక్టివ్ వేసుకొని పోతూ ఉంటే ఎవరన్నా కనిపిస్తే పెద్దవాళ్ళు ఎక్కించుకొని వాళ్ళని ఫ్రీగా డ్రాప్ చేస్తూ ఉంటారు. పిల్లలు కనిపిస్తే చాక్లెట్లు కూడా ఇస్తున్నారు, నేను చూశాను. కుక్కలు కనిపిస్తే బిస్కెట్లు పెడుతున్నారు. అసలు ఎందుకు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? నాకెందుకంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చాక్లెట్ ఇస్తానంటేనేమో దగ్గరికి వస్తారు, ఒక దెబ్బ వేస్తానంటేనేమో దూరంగా వెళ్తారు. అందుకని చెప్పి నేను అందరికి పిల్లలు ఎవరు కనపడ్డా చాక్లెట్ ఇస్తాను. బిస్కెట్ ఉంది, కుక్క విశ్వాసం గల జంతువు, దానికి ఆహారం ఎవరో పెట్టరు, రోడ్డు మీద అలా తిరుగుతూ ఉంటుంది, మనం పెడితే తింటుంది. కాబట్టి కుక్క కనపడితే దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ వేస్తే అది తిని ఇవాళ వేస్తే రేపే మనమ్మట వస్తుంది. నాకు అది చాలు. నాకు అట్లాగే వృద్ధులు ఉన్నారు, ఎవరన్నా వికలాంగులు హోటల్ దగ్గర నుంచుని ఉంటారు,
అయ్యా అయ్యా అంటారు కానీ ఎవరు ఏమి ఇయ్యరు. నేను దగ్గరికి వెళ్ళి, బాబు నీకు ఏం కావాలో తిను, నువ్వు ఎంత తింటావో తిను, శుభ్రంగా తిను, నీకు రూపాయి మాత్రం నేను ఇవ్వను, నువ్వు తిను అని కడుపు నిండా పెట్టి వెళ్తాను. అదే రోడ్డు దాటలేని వాళ్ళు ఉన్నారు, బండి స్టాండ్ వేస్తా, చేయి పట్టుకుని రోడ్డు దాటిస్తాను. అలాగే వికలాంగులు వృద్ధులు ఉన్నారు, వాళ్ళు నడవలేరు, రూపాయి లేదు, ఏం చేస్తారు, నడుస్తూ ఉంటారు. తాతగారు ఎక్కడికి వెళ్తారని చెప్పి నేను బండి ఎక్కించుకుని పలానా చాట అంటే వెళ్ళి డ్రాప్ చేసేస్తాను. దీనివల్ల మనకి పోయేది ఏమీ లేదు. అది ఓకే. మరి మీరు ఇట్లా ఫ్రీగా ఇవన్నీ చేస్తున్నారు కదా, ఆ, మీకు మరి డబ్బులు ఖర్చు అవుతా ఉంటాయి కదా, మీ ఇంట్లో ఏం అబ్జెక్షన్ చెప్పలేదా? ఏముండదు. నేను చేసిన దానికి ఏదైనా వాళ్ళు తృప్తి పడతారే తప్ప, ఏంటి నువ్వు డబ్బులు ఇట్లా ఖర్చు పెడుతున్నావు, ఇట్లా చేస్తావు అని అనేవాళ్ళు లేరు నాకు. ఉమ్, అది నాకు అందరూ సహకరించే వాళ్ళే ఉన్నారు. ఉమ్. అది ఇప్పుడు మీలాంటి వయసులో కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ కూర్చునే వాళ్ళని ఎక్కువ మంది చూసాం. మీరు మాత్రం తెల్లవారుజామునే వచ్చి మీరు యోగా చేసుకుంటూ అందరిని యోగా చేయమని మోటివేట్ చేస్తూ ఉన్నారు కదా, అసలు ఎందుకు ఇట్లా అంటే ఆలోచన వచ్చినాయి మీకు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉమ్, ఆరోగ్యం అనేది చాలా డబ్బులు పెట్టి కొంటే రాదు. కాబట్టి మనం అందరం మనకు చేతనైన విద్యని అందరికీ నేర్పి వాళ్ళందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఉమ్, కృష్ణ పుష్కరాలను కూడా పొద్దున్నే ఉదయం తెల్లారగట్ట 4 గంటల కానించి రాత్రి 8 గంటల వరకు వృద్ధుల్ని, వికలాంగుల్ని, పిల్లల్ని ఘాట్లోకి తీసుకెళ్ళటం, మళ్ళీ బయటికి తీసుకురావటం అలా చేశాను పుష్కరాలన్ని రోజులు. ఓకే. నా సొంత ఖర్చులతో, ఎవరు ఇచ్చింది కాదు, ఎవరు చెప్పింది కాదు, చేస్తాం. మనం సేవ చేయాలి బతికినంతకాలం. ఎస్. మనకు చెయ్యగలిగింది చెయ్యాలి, చేయలేనప్పుడు దండం పెట్టి ఊరుకోవాలి, అంతే తప్ప. అది ఎట్లా ఉంది మరి మీరు చేసేదానికి సమాజం నుంచి కానీ జనాల నుంచి కానీ రెస్పాన్స్ ఉందా? బాగా ఉంది రెస్పాన్స్. ఉమ్, బోస్ గారు అంటే చాలు, ఏ బోస్ గారు అంటూ ఉంటారు. ఎందుకంటారు? మన మీద ప్రేమ అలాంటిది. ఎస్. అది ఓకే. అంటే ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి మరి? సమాజానికి ఏమైనా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఉమ్, అదే కాన్సెప్ట్. ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురికి యోగా నేర్పుతున్నాను, వాళ్ళందరూ ఆరోగ్యం బాగున్నట్టే కదా. ఉమ్. నేను చేస్తా, వాళ్ళందరి చేత చేపిస్తున్నా. అది ఇప్పుడు మీ ఆరోగ్య రహస్యం కూడా ఇదేనా? నా ఆరోగ్య రహస్యం యోగా, ఉమ్, సర్వరోగ నివారిణి. ఏ దానికైనా సరే సొల్యూషన్ యోగాలో ఉంది. అది ఓకే. ఓకే. ఫైనల్గా చెప్పండి, యూత్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతరం చాలా యాక్టివ్గా ఉంటున్నారు కానీ ఫిట్నెస్ విషయంలో మాత్రం పెద్దగా సీరియస్గా లేరు. వాళ్ళకి ఏం చెప్తారు యంగ్స్టర్స్కి, యువతరానికి? యువతరానికంటే వాళ్ళు ప్రతిదానికి అట్లా అలవాటు పడిపోయారు తప్ప మనం చెప్పింది చేసే స్టేజీలో లేరు వాళ్ళు. ఆడ యోగా కాడ ఆడి బొందాడి ఆడికేం చేస్తావు, 4 ఆసనాలు చెబుతాడు, ప్రతిదీ ఆడి చెప్పిందల్లా నేను చెయ్యాలా అనే ఉద్దేశంలో ఉంటారే తప్ప మనం నేర్చుకుందాం, మన ఆరోగ్యం మనం చూసుకుందాం అనేవాళ్ళు లేరు ఇవాళ. అవును. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి బోస్ గారితో మాట్లాడుతూ ఉంటే మనకి చాలా మంచి జ్ఞానోదయమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఈ యొక్క లైన్ తీసుకొని ఆయన అందరికీ ఉచితంగా యోగా నేర్పిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో తనకు చేతనైన సాయం చేస్తున్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో 12 రోజుల పాటు ఆ ఘాట్లలో ఎక్కలేని వారిని, దిగలేని వారిని తానే స్వయంగా బండి మీద తీసుకోవడం, వాళ్ళు అక్కడ దింపడం, అక్కడి నుంచి పిక్ చేసుకొని అక్కడ వాళ్ళని డ్రాపింగ్ చేయడం, ఇవన్నీ కూడా చేశానని చెప్తున్నారు. ఈయన చూస్తూ ఉంటే ఒక విషయం అర్థమవుతా ఉంది. ప్రస్తుత సమాజంలో మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, ఈ వ్యవహారం ఎక్కువగా ఉంది సమాజంలో. ఇటువంటి స్వార్థపూరిత ప్రపంచంలో నిస్వార్థంగా ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించకుండా అందరికి ఉచితంగా యోగా నేర్పించడం, తన సొంత డబ్బులతోటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసుకోవడం, తన మానసికంగా తృప్తి పొందడం, దాంతోపాటు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఎలా ఉండవచ్చని నిరూపించడం ఈ బోస్ బాబు ప్రత్యేకత. అందుకే 70 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇంకా యవ్వనంగా, చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బోస్ బాబు లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని జీవన గమనం సాగిస్తే సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా జీవించడం అనడానికి ఈయన ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.